జిహ్వకో రుచి అంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజావేదిక అనేది కృష్ణానది కరకట్ట లోపల కట్టినందుకు అది ప్రభుత్వ భవనం కాబట్టి అది కూలిస్తే విధ్వంసం. అదే సందర్భంలో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కోట్లు సంపాదించుకున్న తర్వాత అది కూలిస్తే అది కరెక్ట్. ఇక్కడ అక్రమే, అక్కడ అక్రమే. ఇక్కడ అక్రమం చేసే ఏది అక్రమ కూల్చివేత, అక్కడ సక్రమ కూల్చివేత. రెండు వాస్తవంగా అయితే సక్రమ కూల్చివేతలే. కానీ దీన్ని ఒక దృక్పథంతో చూస్తాం, దాన్ని ఒక దృక్పథం చూస్తాం. అది పడగొట్టినోడు హీరో, ఇది పడగొట్టినోడు విలన్. ఇది మన ఆలోచన ధోరణిలో ఉండేటటువంటి స్పెషాలిటీ. నెంబర్ 1. ఇప్పుడు అక్కడ అంటలేదే ఆ కన్వెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాంట్లో ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని. ఇక్కడ మాత్రం అంటున్నామే ప్రజావేదికకి సంబంధించి. అంటే అంతే, మన చదువుకున్నాం కాబట్టి మన ఆలోచన తీరులో ఉంటుంది అంటే లేదు. రాజకీయం, కులం, వర్గం, మతం అన్నీ నడుస్తూనే ఉంటాయి. పైకి చెప్పే మనిషి లోపల అంతర్లీనంగా ఉండే మనిషి డిఫరెంట్ అనమాట. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రేవంత్ కొత్త సినిమాలు కనబడుతున్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వ్యతిరేకించడం ప్రారంభించారు. ఎందుకు నేను మొన్ననే చెప్పాను, ఖచ్చితంగా జరగబోయేటటువంటి సమస్య ఒకటి ఉంటుంది. ఆ సమస్య ఏంటయ్యా అంటే ఎదురు కాబోతున్నటువంటి రాబోయేటటువంటి రోజులలో ఈ కూల్చివేతలలో లోపాలు ఎదురవుతే అయ్యే ప్రశ్న అన్నది. ఇప్పుడు అదే జరిగింది. కన్వెన్షన్ సెంటర్కి నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారు. మరి అదే ఓవైసీ వాళ్ళ కాలేజీకి నోటీస్ ఇచ్చారు. ఆ పక్కనున్న అక్రమ నిర్మాణాలు ఎందుకు కూల్చట్లేదు పోనీ? నెంబర్ 1, అదొక ఏడాది టైం ఇచ్చారట. సరే, వాళ్ళ సోదరుడికి సంబంధించినటువంటి బిల్డింగ్ది అది ఎందుకు కూల్చలేదు? దుర్గం చెరువు దగ్గర నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఇది సమస్య. వీటన్నిటి మధ్యన మరొక అంశం, ఇళ్ళు కూడా కూలుస్తున్నారు. పేదల ఇళ్ళు కూడా కూలుస్తున్నారు, మధ్యతరగతి ఇళ్ళు కూలుస్తున్నారు, అపార్ట్మెంట్ కూలుస్తున్నారు. హైడ్రా ఇవాళ కూడా కూల్చివేతలు చేసింది. మరి ఇవన్నీ కూలుస్తున్నటువంటి వాళ్ళు అక్కడ మాత్రం ఎందుకు కూల్చలేకపోతున్నారు? ఇది ప్రశ్నలు. అటు టీఆర్ఎస్ వేస్తోంది, ఇటు బీజేపీ వేస్తోంది. క్రమంగా చర్చ తన వాళ్ళని కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళని మాత్రమే దెబ్బతీయడం కోసమే ఇది అన్నటువంటిది జనంలోకి స్టార్ట్ అయింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో అదే ప్రొక్లైనర్లను ఇరక్కొడతారు, పగలగొడతారు, బుల్డోజర్లను ధ్వంసం చేస్తారు. పేదలని ముందు పెట్టి భవిష్యత్తులో రాజకీయం జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.